ఆప్షన్ సెల్లింగ్, అలాగే రిస్క్ డిఫైన్డ్, డెల్టా న్యూట్రల్ ట్రేడింగ్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయాల త్వరిత సారాంశం ఇది. మార్కెట్ ఎటు వెళ్తోందో అని ప్రతి క్షణం టెన్షన్ పడకుండా కేవలం సమయం గడిచే కొద్దీ వచ్చే లాభాలపై ఆధారపడి మన నష్టాలను పక్కాగా ఎలా కట్టడి చేయాలో ఈ సిస్టమ్ మనకు నేర్పుతుంది. మొదటిది రిస్క్ మేనేజ్మెంట్ మరియు 1% రూల్. అసలు మార్కెట్లో డబ్బు సంపాదించడం కంటే ముందుగా పెద్ద నష్టాన్ని రాకుండా చూసుకోవడమే అసలైన ట్రిక్ కదా. మీకు చిన్న లాభం, చిన్న నష్టం లేదా పెద్ద లాభం వచ్చినా ఓకే, కానీ పెద్ద నష్టం మాత్రం ఎప్పుడూ రాకూడదు. అందుకే మన క్యాపిటల్లో నష్టాన్ని ఎప్పుడూ 1%కే లిమిట్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకు ₹1,00,000 ఉంటే కేవలం 1,00,000 నష్టానికి మాత్రమే కట్ చేయాలి. రెండవది డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ. మరి ఈ 1% రూల్ దాటకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మార్కెట్ దిశను అంచనా వేయకుండా డెల్టా న్యూట్రల్ పద్ధతిని వాడాలి. దీన్ని కదులుతున్న వృత్తంలో ఎప్పుడూ కరెక్టుగా మధ్యలో ఉండేలా మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడంలాగా ఊహించుకోండి. దీనికోసం కాల్ మరియు పుట్ ఆప్షన్లను రెండింటినీ అమ్మి వాటి డెల్టాను బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ సెల్లర్స్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన థీటా అంటే సమయం గడిచే కొద్దీ కరిగిపోయే ప్రీమియం ద్వారా లాభాలు వస్తాయి. అలాగే మార్కెట్ వాలటిలిటీ తగ్గినా సెల్లర్కి లాభమే. చివరిగా ఆల్గో ట్రేడింగ్ వాడకం. అయితే ప్రతి క్షణం మారే మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈ డెల్టాను మన చేతులతో బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవడం చాలా కష్టం. కంటి రెప్పపాటులో మారే మార్కెట్ స్పీడ్ని మనుషులుగా మనం అందుకోగలమా? కష్టం కదా. అందుకే పైథాన్తో కోడ్ చేసిన ఆల్గోస్ వాడితే ఎమోషన్స్కి తావు లేకుండా ఈ డెల్టా బ్యాలెన్సింగ్ అంతా ఆటోమేటిక్గా సురక్షితంగా జరిగిపోతుంది. సరైన ఆల్గో సిస్టమ్, 1% రిస్క్ లిమిట్ మరియు డెల్టా న్యూట్రల్ పద్ధతిని పాటిస్తే మార్కెట్ ఎటు వెళ్లినా కాలక్రమేణా లాభాలు వాటంతటా వస్తాయి.